హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జేఏపీ ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే స్పెషల్ ఏంటంటే మా తమ్ముడు మాకి బర్త్డే సెలబ్రేషన్స్ మిడ్ నైట్ 12కి ప్లాన్ చేయడం అయితే జరిగింది. అలా అందరం కలిసి నేను, మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళం మళ్ళీ మిడ్ నైట్ 12కి కేక్ కట్ చేయించాము. ఇంకా మా మదర్ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ అందరికీ డిన్నర్ ప్లాన్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా కేక్ తెచ్చారు. అదైతే నేను వీడియో తీయలేదు. వాళ్ళు కట్ చేయించారంట. ఇంకా మా తమ్ముడు వాళ్ళకి కూడా వడ్డిస్తున్నాడు. ఇలా 1 బై 1 అందరం కలిసి డిన్నర్ చేయడం అయితే జరిగింది. మా మదర్ వంటలు బాగా చేస్తారండి. చాలా టేస్టీగా చేస్తారు. వీడైతే మా తమ్ముడు నేను వీడియో తీస్తున్నానని చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. ఇంకా అలా అందరం కలిసి వాళ్ళు కూడా భోజనం చేయడం అయితే జరిగింది 1 బై 1గా. ఇంకా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో కేక్ కట్ చేయించడం అని అనుకున్నాను. అనుకొని ఇంకా అలా స్టార్ట్ చేశాను. వీడు కూడా మా తమ్ముడు ఇంకా హాయ్ చెప్తున్నాడు. మా ఆయన అయితే చక్కగా తినేసి కూర్చొని ఫోన్లో మూవీ చూస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నానని చెయ్యి అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇంకా నేను కేక్ కట్ చేయించడం అనే లోపు వర్షం పడింది. ఇంకా చేసేదేమి లేక మా మామయ్య వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ చేయించడం అయితే జరిగింది. ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కేక్ అండి. చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్. ఇంకా వీడు మార్నింగ్ నుంచి ఒక 3-4 కేకులు కట్ చేశాడు. అందుకే బాగా అలసిపోయాడు సెలబ్రేషన్స్ చేసుకొని. నైట్ 12 నుంచి కట్ చేయించాం కదా, వాడికి అసలు నిద్ర లేదు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి స్వీట్స్ ఇచ్చి వచ్చాడు. ఇంకా మళ్ళీ ఇంట్లో అందరం కలిసి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాం కదా, ఇంకా కావాల్సినవన్నీ వాడే తీసుకొచ్చుకున్నాడు. నైట్ డిన్నర్ ప్లాన్ చేయడానికి కానీ అవన్నీ వాడే తెచ్చుకున్నాడు. అందరికీ ప్రిపేర్ చేయమని చెప్పాడు. ఇలా ఎవరి బర్త్డే అయినా సరే మా ఇంట్లో ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. నేను ఇంకా మా చెల్లిది కానీ మా తమ్ముడు వాళ్ళది కానీ బర్త్డే అంటే మా ఇంటి నుంచి వచ్చి ఇక్కడ 1 డే ముందే వస్తాను. వచ్చి సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాను. ఇలా ప్రతిసారి మేము ఇంతే సెలబ్రేట్ చేసుకుంటాం. మా అమ్మమ్మని రమ్మని పిలుస్తుంటే నేను రానులే మీరు కానిచ్చేయండి అంటుంది. ఇంకా అలా 1 బై 1గా కేక్ పెట్టడం అయితే జరిగింది. ఇంకా మా తమ్ముడు అభి తను కూడా పెడుతున్నాడు కేక్. వాడు కూడా పెట్టడం అనేది జరిగింది. ఇంకా మా చెల్లి, మా తమ్ముడు అందరం కలిసి ఇలా మళ్ళీ కేక్ కటింగ్, ఐస్ క్రీమ్ కేక్ కదా మెల్ట్ అయిపోయిద్దేమో అనుకున్నాను. లేదండి, 1 అవర్ దాకా ఉండిద్ది అన్నారు. 1 అవర్ పైనే ఉంది. బాగానే ఉంది కేక్ టేస్ట్ కానీ అంతా. ఇంకా నేను, మా వారు కూడా కేక్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇలాగా అయిపోయినాయండి మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.